కాసేపట్లో జైలు నుంచి విజయవాడ ఆయుష్ ఆసుపత్రికి వల్లభనేని వంశీని తరలించనున్నారు జైలు అధికారులు. ఆయన భార్య పంకజశ్రీ ఇప్పటికే హాస్పిటల్ కి చేరుకున్నారు. వంశీకి వైద్యం అందించాలన్న హైకోర్టు ఉత్తర్వుల మేరకు జైలు అధికారులు వంశీని తీసుకొస్తున్నారు. ఉదయం నుంచి హైకోర్టు ఆదేశాల పత్రాలు అందకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నారు వంశీ. చివరకు హైకోర్టు పేపర్స్ అందడంతో జైలు అధికారులు ఆయన్ని హాస్పిటల్ కి తరలించనున్నారు. వంశీపై మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. అందులో 6 బెయిల్ మంజూరైంది. ఒక కేసులో ముందస్తు బెయిల్ వచ్చింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ రావాల్సింది. ఈ కేసులో బెయిల్ వస్తే వంశీ జైలు నుంచి విడుదలవుతారని పోలీసులు చెప్తున్నారు. కాసేపట్లో జైలు నుంచి విజయవాడ ఆయుష్ హాస్పిటల్ కి వల్లభనేని వంశీని తరలించనున్నారు జైలు అధికారులు. ఆయన భార్య పంకజశ్రీ ఇప్పటికే హాస్పిటల్ కి చేరుకున్నారు. వంశీకి వైద్యం అందించాలన్న హైకోర్టు ఉత్తర్వుల మేరకు జైలు అధికారులు వంశీని తీసుకొస్తున్నారు. ఉదయం నుంచి హైకోర్టు ఆదేశాల పత్రాలు అందకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నారు వంశీ. చివరికి హైకోర్టు పేపర్స్ అందడంతో జైలు అధికారులు ఆయన్ని హాస్పిటల్ కి తరలించనున్నారు. వంశీపై మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. అందులో 6 బెయిల్ మంజూరైంది. ఒక కేసులో ముందస్తు బెయిల్ వచ్చింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ రావాల్సింది. ఈ కేసులో బెయిల్ వస్తే వంశీ జైలు నుంచి విడుదలవుతారని పోలీసులు చెప్తున్నారు.